ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. ప్రధానంగా ఉరవకొండ సెంటిమెంట్ను ఈ ఎన్నికలు బ్రేక్ చేశాయి. 1999 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉండేది. 1999 ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లారెడ్డి శివరామరెడ్డి గెలవగా ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండు 2004-2009 ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి గెలవగా ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రాదని అంతా భావించారు. కానీ 25 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా రాష్ట్రంలో మెజార్టీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. దీంతో ఉరవకొండ సెంటిమెంట్ బ్రేక్ అయింది. పంతొమ్మిది 1962లో ఏర్పడిన ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్, వజ్రకరూర్, ఉరవకొండ, వెలుగుప్ప, కూడేరు మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,15,741 మంది. కాంగ్రెస్, టీడీపీలకు ఉరవకొండ కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 6 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్కు 90,209 ఓట్లు, వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డికి 88,077 ఓట్లు పోలయ్యాయి. 2,132 ఓట్ల తేడాతో పయ్యావుల విజయం సాధించారు. మరోసారి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిపై పయ్యావుల విజయం సాధించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా వస్తున్న సెంటిమెంట్ బ్రేక్ చేశాడు పయ్యావుల.